మంత్రి పొన్నం ప్రభాకర్ కు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. పవన్ పై అభిమానంతో ఏకంగా మంత్రిపైనే బెదిరింపులకు పాల్పడుతున్నారు. పొన్నం కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన అభిమానులు మండిపడుతున్నట్లు తెలుస్తోంది. మరి బెదిరింపులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, ఆల్రెడీ ఒక మంత్రిపై పొన్నం ప్రభాకర్ పై కూడా ఇటు పవన్ అభిమానులేనా ఇది బెదిరించారు, లేదంటే అసలు ఏ విధంగా ఈ సిచ్యువేషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు బెదిరింపులు కాల్సి వస్తున్నట్టుగా కూడా ఇప్పటికే తెలుస్తుంది. నిన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో స్పందించినటువంటి పొన్నం ప్రభాకర్ ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాలపైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో వైపు జనసేన అధినేతగా తెలంగాణకు వచ్చి తెలంగాణ ఆవిర్భావం రోజు సభలు సమావేశాలు పెట్టడం, ఇక్కడ ప్రజలు రెచ్చగొట్టడం అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ పైన అడ్రస్ చేస్తున్న క్రమంలో తెలంగాణ ఇష్యూస్ లో పవన్ కళ్యాణ్ కు మాట్లాడే అర్హత లేదని చెప్పేసి ఆయన మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడిన విషయాలపైన జనసేన కార్యకర్తలు, నాయకులు చాలా మంది కూడా హార్ష్గా కామెంట్ చేశారు. ఇప్పుడు ఏకంగా పొన్నం ప్రభాకర్ ఫోన్ కు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. నిన్ననే పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టిన సమయంలో కూడా చాలా మంది జన సైనికులు, జనసేన కార్యకర్తలంతా కూడా పొన్నం ప్రభాకర్ పైన, ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన అక్కడ పెద్ద ఎత్తున కూడా మీడియా ముందే కామెంట్ చేశారు. వారు చాలా మంది కూడా అక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఈ చేష్టలు చేస్తున్నట్టుగా కూడా పొన్నం ప్రభాకర్ అనుచరులు భావిస్తున్నారు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కూడా సోషల్ మీడియా వేదికగా ఒకవైపు తీవ్ర పరుష పదాలతో కామెంట్స్ పెడుతున్నట్టుగా కూడా వారు గుర్తించారు. మరోవైపు ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి వద్ద కూడా చాలా మంది పోగురిన ఇంటి పరిసర ప్రాంతాల్లోకి చేరి ఒకవైపు బైక్ వద్ద ఆరాన్ని కొట్టడం, ఇంటి ముందు కేకలు వేయడం, ఇళ్లను కొట్టడం లాంటి కామెంట్స్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఇటు ప్రొఫెసర్ నాగేశ్వర్ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైపు ఆంధ్రప్రదేశ్ కే పరిమితమైనటువంటి ఈ సంస్కృతి ఇప్పుడు తెలంగాణకు కూడా వ్యాపించింది. తెలంగాణలో జన సైనికులుగా చెప్పుకున్న మరి కొంతమంది కూడా ఈ పని చేస్తున్నట్టుగా కూడా పొన్నం ప్రభాకర్ అనుచరులు భావిస్తూ ఉన్నారు. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ అభిమానులుగా చాలా మంది కూడా తెలంగాణ అవుతూ ఈ ఘటనలకు పాల్పడుతున్నట్టు కూడా భావిస్తున్నారు. నిన్న ఇటు మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కావచ్చు, ఇటు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత కూడా మరొకసారి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. పొన్నం ప్రభాకర్ తెలంగాణ మేయ జాగిరా అని పవన్ కళ్యాణ్ అన్న మాటలకు ఖచ్చితంగా ఇది మాయ జాగిరే, ఇక్కడ మా తాతల ముత్తాతలు ఇక్కడి నుంచే ఉన్నాం కాబట్టి ఇది మా జాగిర అని చెప్పేసి కూడా గట్టిగానే కామెంట్ చేశారు. తెలంగాణ వస్తే 11 రోజులు అన్నం తినకుండా వైపు దిక్కు తీశారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ కు తెలంగాణ మీద ఏమాత్రం ప్రేమ ఉంటుంది, తెలంగాణ విషయం పట్ల, తెలంగాణ అస్తిత్వం పైన ఆయనకి ఏం ప్రేమ ఉందని చెప్పేసి కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. ఒకవైపు ఇతర పార్టీలు ఇచ్చినటువంటి ప్యాకేజీలకు ఆశపడే ఇలాంటి ఘటనలకు, ఇలాంటి కామెంట్స్ కు వైపు పవన్ కళ్యాణ్ పాల్పడతారని చెప్పేసి కూడా పొన్నం కామెంట్ చేస్తారు. దీంతో ఇప్పుడు కొద్దిమంది పొన్నం ప్రభాకర్ కు ఫోన్ చేసి, రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కి ఇలా ఫోన్ చేసి రిటర్న్ చేస్తున్నట్టుగా వైపు పరుస పదాలంతో కామెంట్స్ సోషల్ మీడియా పోస్టుల్లో పెడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపైన కూడా వారు పోలీసులను ఆశ్రయించే అవకాశం అయితే కనబడుతూ ఉన్నది. రైట్ స్వామి, థ్యాంక్ యూ.